నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం। నేను పద్మ। వార్షిక తనిఖీల్లో భాగంగా ఒంగోలు 2వ పట్టణ పోలీస్ స్టేషన్ ను గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తనిఖీ చేశారు। తనిఖీకి వచ్చిన ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠికి అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, పట్టణ డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, 2వ పట్టణ సీఎస్ శ్రీనివాసరావుతో పాటు పలువురు పోలీసు అధికారులు ఐజీకి పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు। ओके सर। స్టేషన్ పరిధిలో నెలకొన్న పరిస్థితులు, నేరాలు, శాంతి భద్రతల అంశాలపై ఐజీ క్షుణ్ణంగా చర్చించారు। గతంలో నమోదైన కేసులు, వాటి దర్యాప్తు, విచారణ స్థితిగతుల గురించి స్థానిక పోలీసు అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు। పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతిపై సమీక్షించారు। ఒక నిర్దిష్ట ప్రణాళికతో పెండింగ్ కేసులు తగ్గించాలని, పాత నేరస్తులపై నిఘా ఉంచాలని సూచించారు। ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వార్షిక తనిఖీలలో భాగంగా 2వ పట్టణ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేయడం జరిగిందని ఐజీ తెలిపారు। ఫైళ్ల నిర్వహణ, పోలీసు స్టేషన్ నిర్వహణ, కేసుల పరిష్కారం తదితర అంశాలపై సమీక్షించినట్లు తెలిపారు। కార్యక్రమంలో పట్టణ పరిధిలోని సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు। ఒంగోలు 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్షన్ కోసం రావడం జరిగింది। బేసిక్లీ పోలీస్ స్టేషన్ యాన్యువల్ ఇన్స్పెక్షన్స్ ఇది పోలీస్ డిపార్ట్మెంట్లో కొన్ని పోలీస్ స్టేషన్కి ఇట్లా జరుగుతూ ఉంటాయి। అది మనకి ప్రీ డిసైడెడ్ ప్రోగ్రామ్ ఉంటాయి। దాని పరంగా మనం ఇక్కడ ఇన్స్పెక్షన్ కోసం రావడం జరిగింది। 1 అవర్ నుంచి ఇన్స్పెక్షన్ మొదలుపెట్టాము। అండ్ దాంట్లో పోలీస్ స్టేషన్కి ఓవరాల్ ఫంక్షనింగ్, మెయిన్ మేనేజ్మెంట్, పోలీస్ స్టేషన్ మేనేజ్మెంట్, క్రైమ్ రికార్డ్, ట్రాఫిక్ సిచ్యువేషన్, ఎవ్రీథింగ్ ఇక్కడ మనం ఇన్స్పెక్షన్లో చూడడం జరుగుతుంది। థ్యాంక్ యూ। ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే మీకోసం కార్యక్రమాన్ని కలెక్టరేట్లోని మీకోసం భవనంలో నిర్వహించారు। జిల్లాలోని నలుమూలల నుండి వివిధ సమస్యలపై వచ్చిన బాధితుల నుంచి అర్జీలను కలెక్టర్ తమీం అన్సారియా స్వీకరించారు। సమస్యలకు సత్వరం పరిష్కారం చూపేలా బాధితులకు భరోసా కల్పించారు। ప్రతి అర్జీని అర్జీదారుడు సంతృప్తి పడే విధంగా పరిష్కరించాలని కలెక్టర్ జిల్లా అధికారులను ఆదేశించారు। జేసీ గోపాలకృష్ణ, డిఆర్ఓ చినబోబులేసు, డిప్యూటీ కలెక్టర్ వరకుమార్, ఆశా జ్యోతిలు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు। కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు। తర్లుబాడు మండలం బుడ్డపల్లి గ్రామానికి చెందిన తమ్మిశెట్టి ఏడుకొండలను నేను మా గ్రామంలో జరుగుతున్న అక్రమాలు, భూ కబ్జాల గురించి ముఖ్యమంత్రి గారికి, గౌరవలేని ముఖ్యమంత్రి గారికి తెలియజేశాను। అందువల్ల నా మీద చాలా ఒత్తిడి జరుగుతుంది। ఒక్కొక్క నెంబరు, ఒక్కొక్క మనుషుల పేర్లు చెప్తాను। నంద్యాల కాశయ్య 294 సర్వే నెంబర్లు, 13 ఎకరాలు చెరువు తొట్టు పోరంబోకు, ఇకపోతే బాలకాశయ్య వాళ్ళిద్దరు కలిసి మిరగాయల కళ్ళము గవర్నమెంట్ శాంక్షన్ చేస్తే 14-19 లోపల వాళ్ళ సేలోనే కట్టుకున్నారు। అది పశువుల బీడు। బరిగొడ్లకు షెడ్లు వస్తే 2 షెడ్లు అందులోనే కట్టుకున్నారు। అవి అక్కడ పశువుల బీట్లో కట్టకూడదు। నేను ఎంతవరకు మన గవర్నమెంటు మంచి గవర్నమెంటు, మన గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుంది అనే ఉద్దేశంతో మన నారాయణ రెడ్డికి చెడ్డ పేరు వస్తుంది ఇలాంటి పనులు చేస్తే అని నేను ఎన్నిసార్లు హెచ్చరించినా కానీ నా మాట లెక్క చేయకుండా ఇలాగే చేస్తా। తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు కలెక్టర్ గారిని కలిశాను। కలెక్టర్ గారు ఆర్డీఓ గారికి పంపించారు। ఆర్డీఓ గారు వచ్చి ఈ కరెక్ట్గా కబ్జాకు గురైనాయని ఆయన నిర్ధారించినాక తీసేయమని చెప్పాడు। ఎంఆర్ఓ గారు మాత్రం నిమ్మకు నీరెక్కినట్టు అంటారు, నువ్వు రా వచ్చి తీసేద్దురా అంటాడు। వాళ్ళ గురించి మా కుటుంబానికి మాకు ప్రాణహామీ ఉంది। ప్రభుత్వ భూమి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని మరీ కోరుతున్నాను। ఈ ప్రకాశం జిల్లా ఒంగోలు కేంద్రమైనటువంటి ఒంగోలులో జరుగుతున్నటువంటి స్పందన కార్యక్రమంలో మాలమహానాడు ఆధ్వర్యంలో మరి మాకు ఎస్సీ ఎస్టీలకి దళిత గిరిజనులకు సంబంధించి
రాజ్యాంగ ప్రకారం మరి ఆయా జిల్లాల్లో అన్ని శాఖల్లో మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి బ్యాక్లాగ్ పోస్టులను గుర్తించి ప్రతి ఒక్క సంవత్సరము బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాల్సినటువంటి బాధ్యత, అర్హత, గౌరవ కలెక్టర్ గారి మీద ఉంటుంది. కాబట్టి అన్ని శాఖల్లో ఉన్నటువంటి బ్యాక్లాగ్ పోస్టులను గుర్తించి ఈ సంవత్సరము మరి బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని మాలమహానాడు ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. అయితే పోయిన సంవత్సరం కలెక్టర్ గారు 33 మహిళా డ్రైవర్ పోస్టులను మొరగొట్టడం జరిగింది. కాబట్టి ఈ యొక్క 33 మహిళా డ్రైవర్ పోస్టులను కూడా పునరుద్ధరించాలా. మళ్ళా గవర్నమెంట్ దగ్గర మీరు పర్మిషన్ తీసుకొని వారికి ఎవరికైతే లైట్ డ్రైవింగ్ లైసెన్సులు ఉంటాయో వారందరినీ ఏదో ఒక శాఖలకు తీసుకొని ఖచ్చితంగా అవి కూడా మళ్ళా బ్యాక్లాగ్ పోస్టులను ఇవ్వాలని మాలమహానాడు ద్వారా ఈరోజు ప్రకాశం జిల్లా కలెక్టర్ గారిని కలిసి స్పందన కార్యక్రమంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఒంగోలు లాయర్పేటలో లియో గ్లోబల్ ఓవర్సీస్ బ్రాంచ్ ని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ప్రారంభించారు. విదేశాలలో క్వాలిటీ విద్యను అభ్యసించాలనుకునే పేద మధ్యతరగతి విద్యార్థులకు లియో గ్లోబల్ ఓవర్సీస్ మంచి అవకాశాలు కల్పిస్తుందని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు. లియో గ్లోబల్ ఓవర్సీస్ బ్రాంచ్ ని ప్రారంభించిన అనంతరం మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇండియా వైడ్ గా దాదాపు 15 బ్రాంచులు లగడపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బ్రాంచులు అన్నింటినీ సమన్వయం చేసుకుంటున్నారని మాజీ శాసనసభ్యులు పాలపర్తి డేవిడ్ రాజు తనయుడు విజయ్ రాజ్ బ్రాంచ్ మేనేజర్ గా ఇక్కడ అడ్మిషన్స్ చూస్తుంటారని అన్నారు. దాదాపు 27,000 మంది స్టూడెంట్స్ ఈ కన్సల్టెన్సీ ద్వారా చదువుకోవడంతో పాటు మంచి ఉద్యోగాలలో సెటిల్ అయ్యారన్నారు. మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ ఎవరెవరో ఏజెంట్లను నమ్మి మోసపోకుండా లియో ఓవర్సీస్ ఏజెన్సీ ద్వారా గుర్తింపు పొందిన మంచి ఇన్స్టిట్యూట్లలో చేరి చదువుకునే అవకాశం కల్పించడం అభినందించదగ్గ విషయం అని తెలిపారు. కార్యక్రమంలో లియో ఓవర్సీస్ ఏజెన్సీస్ ఇన్ఛార్జి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఒంగోలులో లియో గ్లోబల్ ఓవర్సీస్ ఒక ఇన్స్టిట్యూట్ని ఓపెన్ చేయడం జరిగింది. ఇది ఓవరాల్గా మన దగ్గర వచ్చేసి 15 బ్రాంచెస్, ఇవన్నీ కూడా ఇండియా మొత్తం 15 బ్రాంచెస్ ఉన్నాయి. దీన్ని మన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రసన్నలక్ష్మి గారు దీన్ని ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా యూకేలో వచ్చేసి లగడపాటి శ్రీనివాసరావు గారు ఈ మొత్తం 15 బ్రాంచెస్ని ఆయన అక్కడ ఆర్గనైజ్ చేస్తున్నారు. ప్రతి డిస్టిక్లో ఎక్కడైతే ఉన్నాయో ఆ ఇన్ఛార్జెస్ వాళ్ళంతా కూడా వచ్చారు. మనం ఇంకోళ్ళకి వచ్చే లోపలికి మన డేవిడ్ రాజు గారు వాళ్ళ అబ్బాయి విఘ్నేష్ దీన్ని ఇక్కడ బ్రాంచ్ మేనేజర్గా ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎంతోమంది చదువుకొని ఇక్కడ ఇంజనీరింగ్ చదివి అబ్రాడ్ వెళ్ళి ఎంఎస్ఓ లేకపోతే ఇంకోటో హైయర్ స్టడీస్కి వెళ్ళాలన్నప్పుడు వాళ్ళకి తగ్గ కోచింగ్ కానీ లేకపోతే వాళ్ళకి తగ్గ డాక్యుమెంట్ సబ్మిట్ చేయడం కానీ అవన్నీ యాక్టివిటీస్ కూడా ఈ ఫ్రీ సర్వీస్ తోటి ఈ కంపెనీ ఆర్గనైజ్ చేస్తూ ఉంది. ఇది ఎంతోమందికి ఉపయోగపడే ఆర్గనైజేషను. కాబట్టి ఇప్పటి వరకు 27,000 స్టూడెంట్స్ని ఆల్రెడీ వీళ్ళ కంపెనీ నుంచి పంపించారు. ఇంకా కూడా మన ఒంగోలులో కూడా చాలామంది హైదరాబాద్ పోయో లేకపోతే ఎవరో ఒకరిని ఏజెంట్లు నమ్మో వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి అక్కడ ఏదో కాలేజీ ఫేక్ కాలేజెస్ పెట్టడం ఇలాంటివన్నీ కూడా చాలామంది కూడా మా దృష్టికి వస్తూ ఉంటాయి. అలాంటిది లేకుండా ఒక ప్రాంప్ట్గా ఎన్నో సంవత్సరాల నుంచి కంపెనీ నడుపుతూ అక్కడ ఆర్గనైజ్ చేసుకుంటూ ఒక వ్యవస్థని క్రియేట్ చేసుకొని ఎంతోమందికి ఉపయోగపడటానికి ఈరోజు ఈ కంపెనీ మన ఒంగోలులో కూడా పెట్టినందుకు మనస్ఫూర్తిగా కంపెనీని కూడా అభినందిస్తూ ఉన్నాం. ఎవరైతే చదువుకునే వాళ్ళు ఉన్నారో బయట వెళ్ళాల్సిన ఉన్నారు. ఈరోజు అందరూ కూడా ఆడపిల్లలు కూడా ఎక్కువ బయటికి వెళ్ళేసి ఈరోజు చదివే పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళంతా కూడా గైడ్ చేస్తారు. దానికి కావాల్సిన కాలేజెస్ లిస్టు కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి. వాళ్ళు ఎక్కడ కావాలి ఏం చేయాలనేది కూడా మొత్తం చూపిస్తారు. కాబట్టి అందరూ కూడా ఈ కంపెనీని లియో గ్లోబల్ ఓవర్సీస్ని అప్రోచ్ అయ్యి తప్పకుండా కూడా మీరు ఒక మంచి మార్గంలో వెళ్ళాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము కూడా కోరుకుంటున్నాం. ముఖ్యంగా మన పిల్లలు రోజు రోజుకి కూడా అబ్రాడ్కి వెళ్ళి చదివే పిల్లల యొక్క సంఖ్య పెరుగుతుంది. కానీ సరైన గైడ్లైన్స్ లేకుండా ఎవరెవరినో నమ్మి మోసపోయే పరిస్థితి ఎక్కువగా ఉంది. కాబట్టి వారి యొక్క ఆశని వారి యొక్క భవిష్యత్తుని కనుక వీళ్ళు ఫ్రీ సర్వీస్ చేసిన వీళ్ళ చేతులు కనుక పెట్టినట్లయితే ఖచ్చితంగా మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ యొక్క ఫుల్ఫిల్గా మీరు బాగా చదువుకోవడం మంచి అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు చేసిన యొక్క ఫ్రీ సర్వీస్ని మరి మనం అందరం కూడా అభినందించాలి. కాబట్టి ఖచ్చితంగా
మరి ఇక విఘ్నేష్ని కానివ్వండి, అలాగే మరి లక్ష్మీప్రసన్న గారిని కూడా నేను మరొకసారి అభినందిస్తూ వీరు ఇలాంటి బ్రాంచ్లు మరి ఎన్నో పెట్టాలని చెప్పి పిల్లలకి అందరికీ కూడా ఒక మంచి ఎడ్యుకేషనే కాకుండా మంచి భవిష్యత్తుకి వీరు ఖచ్చితంగా కారకులు కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అభినందిస్తూ కోరుకుంటూ సెలవు. శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారికి, అలాగే మేయర్ గంగాడ సుజాత గారికి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రసన్నలక్ష్మి గారికి, అలాగే మా బ్రదర్ విజేష్ నా నమస్కారాలు. ఈ గ్లోబల్ సర్వీస్ అనేది మనం ఇప్పుడు విజయవాడ, హైదరాబాద్ ఇతర ఊర్లోనే మనం వెళ్ళి చేయాల్సి, హైదరాబాద్లో మెయిన్కి వెళ్ళాల్సి వస్తుంది. అలాంటి సంస్థలు ఇక్కడ కూడా మనకి వస్తున్నాయి. వీళ్ళ సర్వీస్ ఉపయోగించుకొని ఇక్కడున్న ఈ జిల్లాలోని విద్యార్థులు ముందుకెళ్ళి అది బాగా చదువుకోవాలని, అలాగే వీళ్ళ కన్సల్ట్ అయితే మంచి సర్వీస్ ఇస్తారు. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన విజేష్ గారు ధన్యవాదాలు. లియో గ్లోబల్ అనేది 2012వ సంవత్సరంలో లగడపాటి అంజబాబు గారు ద్వారా ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు లగడపాటి శ్రీనివాస్ గారు కంపెనీ యొక్క చైర్మన్ యూకేలో ఉండి ఆపరేషన్స్ అన్ని మేనేజ్ చేస్తున్నారు. మన కంపెనీకి ఇండియా మొత్తం మీద 15 బ్రాంచెస్ ఉన్నాయి, అట్లాగే అబ్రాడ్లో కూడా 3 బ్రాంచెస్ ఉన్నాయి. మా కంపెనీ ద్వారా హయ్యర్ స్టడీస్కి అబ్రాడ్ వెళ్ళాలనుకునే స్టూడెంట్స్కి ఫ్రీగా ఐఎల్స్ కోచింగ్ ఇస్తున్నాము. అట్లాగే పోస్ట్ ల్యాండింగ్ సర్వీసెస్, అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత పార్ట్ టైం జాబ్స్ కానీ, లేకపోతే అకామిడేషన్ సర్వీసెస్ కానీ, ఎయిర్పోర్ట్ పికప్ ఇట్లాంటి సర్వీసెస్ అన్నీ కూడా కంపెనీ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి ప్రకాశం జిల్లాలోని ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే విద్యార్థులందరూ కూడా మా యొక్క సంస్థ సర్వీసెస్ని వినియోగించుకోవాలని చెప్పి మోటారు రంగంలో ప్రైవేటు వ్యక్తుల జోక్యాన్ని నిరోధించాలని కేంద్ర ప్రభుత్వం మోటారు వ్యవస్థను నిర్వీర్యం చేసే చర్యలను ఉపసంహరించుకోవాలని కోరుతూ ఆల్ ఇండియా రోడ్డు ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ధర్నాకు సిఐటియు మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి గంటెనపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ట్రాన్స్పోర్ట్ రంగంలో అన్ని పనులను ప్రైవేటు పరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, ఈ విధానానికి స్వస్తి పలకాలని మార్చి 24వ తేదీ చెలో పార్లమెంటు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగి రవాణా రంగం దెబ్బతిందని, దీనికి తోడు ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యం మోటారు రంగంలో పెరిగిపోతే దీనినే నమ్ముకున్న లారీ, కారు తదితర రవాణా రంగంలోని డ్రైవర్లు తీవ్రంగా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందని అన్నారు. ఆటోలకు పర్మనెంట్ స్టాండ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ బేగ్, హుసేన్, రాజేష్, శ్రీకాంత్, వీరయ్య, వెంకటేష్, హరి తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా ఈ నిరసన కార్యక్రమాలు మొత్తం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆలోచించి చట్టంలో వస్తున్నటువంటి మార్పుల్ని, చేర్పుల్ని సవరించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే రవాణా రంగంలో అనేక విభాగాలు ప్రభుత్వ రంగంలోనే పనులు జరుగుతూ ఉన్నాయి. కానీ ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న జీవో వల్ల మొత్తం ప్రైవేటీకరణ జరుగుతూ ఉంది. ఈ ప్రైవేటీకరణ జరగటం వల్ల ఏంటంటే ఎఫ్సీ కానీ, ఫిట్నెస్ సర్టిఫికేట్ కానీ, లైసెన్సులు కానీ, లేకపోతే మరొకటి కానీ ప్రైవేట్ చేతుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. ప్రైవేట్ చేతుల్లోకి వెళ్ళటం వల్ల ఆటో కార్మికులకి, రవాణా కార్మికులకి ఇంకా భారం అయ్యేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అందువల్ల ఈ భారాన్ని ముందే ఊహించినటువంటి ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ దీన్ని వ్యతిరేకిస్తుంది. అన్ని చోట్ల కూడా ఆర్టీఓ ఆఫీసులే, డిటీసీ ఆఫీసులే మొత్తం ఈ పనులను కూడా చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ రంగంలో ఉంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే కేరళ తరహాలో సంక్షేమ చట్టాన్ని రవాణా కార్మికులకు ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. మార్కాపురం సబ్ డివిజన్ పరిధిలోని గిద్దలూరు, కొమరోలు పోలీస్ స్టేషన్లను జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ నిర్వహణ, పరిసరాల ప్రాంతాలు, పోలీసు పాత క్వార్టర్స్, సిబ్బంది పనితీరు, విధులు, ముఖ్యమైన కేసుల దర్యాప్తు, స్టేషన్లో నిర్వహిస్తున్న కేసు డైరీ, విలేజ్ రోస్టర్, వివిధ క్రైమ్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. పాత పెండింగ్ కేసులు పురోగతి, దర్యాప్తు ఏ విధంగా జరుగుతున్నది తదితర అంశాల గురించి ఆరా తీసి సదరు కేసుల ఛేదింపులకు దోహదపడే దర్యాప్తు విధానాలపై పోలీసులకు ఎస్పీ పలు సూచనలు చేశారు. స్టేషన్లో నిర్వహించే రికార్డ్స్ పెండింగ్ లేకుండా సక్రమంగా నిర్వహించాలని, వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాలు, ప్రాపర్టీని అధికారుల అనుమతితో డిస్పోజల్ చేయాలని ఆదేశించారు. గిద్దలూరు పాత పోలీస్ స్టేషన్ పోలీసు పెట్రోల్ బంకు కోసం కేటాయించిన స్థలాన్ని జిల్లా ఎస్పీ పరిశీలించారు. ఈ స్థలంలో పోలీసు పెట్రోల్ బంకు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో సదరు స్థలాన్ని ఎస్పీ గారు పరిశీలించి తదుపరి కార్యాచరణ కోసం అధికారులకు పలు సూచనలు చేశారు. నవీకరించిన కొమరోలు పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ దామోదర్ ప్రారంభించారు. జిల్లా ఎస్పీ వెంట మార్కాపురం డీఎస్పీ నాగరాజు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, గిద్దలూరు అర్బన్ సిఐ సురేష్, రూరల్ సిఐ రామకోటయ్య, కంభం సిఐ మల్లికార్జునరావు, ఎస్ఐ ఇమ్మానియేలు, కొమరోలు ఇన్ఛార్జి ఎస్ఐ కోటేశ్వరరావు సిబ్బంది ఉన్నారు.
డ్రైవ్ పెట్టాలి, స్పెషల్ డ్రైవ్ పెట్టి ఎన్ని ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసేసుకుంటారు వాళ్ళు. అసలు పేరు ఇక్కడ ఎక్కడే ఉంటాడు కదా, ఏం పేరు అసలు పేరు ఏం పేరు? పాండవన్ గారు. సార్ ఒకటి సార్ మా ఇంటి పక్కన కొడితే కేసు పెట్టాను సార్, కేసు ఎఫ్ఐఆర్ కూడా క్యాష్ ఇవ్వలేదు సార్, అసలు పట్టించుకోవట్లేదు సార్, చేయవాలి కూడా చెప్పాను, క్యాష్ ఫైల్ చేయలేదు సార్. అప్పుడు ఫాల్స్ అయిందంట కేసు, అది ఎంప్లాయీస్కి ఎంత ఉందని చూస్తాం కానీ మేము ఎక్కువ ఇవ్వలేం కదా. ఏదో ఒకటి మనకి బడ్జెట్ ఉంటే ఇవ్వగలుగుతాం తప్ప. హోమ్ గార్డ్ ఇచ్చారా మీకు? ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మాచర్ల టౌన్ చేశాడు సార్ సిఐ. గిద్దలూరు పోలీస్ స్టేషన్కి ఈరోజు రెగ్యులర్ విజిట్లో భాగంగా రావడం జరిగింది. సో మెయిన్ ముఖ్యంగా గిద్దలూరు టౌన్లో కొంచెం ట్రాఫిక్ ఇష్యూస్ ఉండేటివి ఇంతకుముందు. దాదాపు కొత్తగా ఒక ఎస్ఐని ఎక్స్ట్రాగా ఇవ్వడం ఇక్కడ, అలాగే కొంత ట్రాఫిక్కి ఒక 4 హోంగార్డ్స్ని ఇవ్వడం. సో కొంత ఇష్యూస్ తగ్గాయి. ఇంకా ఏమైనా ఉంటే రివ్యూ చేస్తాం, లోకల్తో ట్రాఫిక్ని వెరిఫై చేసి ఇంకా ఏదైనా ఇష్యూస్ ఉంటే కూడా కొంత స్టాఫ్ ఇవ్వడం జరుగుతుంది. సో ట్రాఫిక్ కూడా రెగ్యులేట్ చేస్తాం. అలాగే కొంత క్రైమ్ అది జరుగుతుంది కాలనీస్లో. ముఖ్యంగా దానికి ఏం చేసామంటే సీసీ కెమెరాస్ అనేసి చాలా ఇంపార్టెంట్. ఎక్కడన్నా దొంగతనాలు జరిగినా, క్రైమ్ జరిగినా, ఎవరన్నా కొత్త వాళ్ళు విలేజ్లోకి రావటం, టౌన్లోకి రావటం, ఇలాంటి క్రైమ్ చేసే వాళ్ళందరూ ఐడెంటిఫై చేయడానికి మనం పబ్లిక్ పార్టిసిపేషన్లో భాగంగా సీసీ కెమెరాస్ని ప్రొక్యూర్ చేయడం జరుగుతుంది. నేను గిద్దలూరు ప్రజలకు కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మన టౌన్ ఇది, దీన్ని చక్కగా మనం ఆహ్లాదకరంగా క్రైమ్ ఫ్రీ టౌన్ లాగా దీన్ని మనం ప్లాన్ చేసుకుందాం. దానికి తోడు మనం చేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేసేది, ఉన్నటువంటి బాధ్యత కలిగినటువంటి పౌరులు కానివ్వండి, బిజినెస్ పీపుల్ కానివ్వండి, ప్రజాక్షేమం కోరే వ్యక్తులందరినీ కూడా యూ డొనేట్ ద కెమెరాస్. మీరు ఎవరికి ఇక్కడ మీకోసం కొన్ని కెమెరాస్ ఐడెంటిఫై చేసినటువంటి ఏరియాస్లో మంచి కెమెరాస్ కానీ, సీసీ కెమెరాస్ కానీ మనం పెట్టుకోగలిగితే, సో ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, పబ్లిక్ కూడా ఒక రెస్పాన్సిబిలిటీగా ఉంటుంది. మాకు మనమంతా కలిసి చేయగలిగితే క్రైమ్ జరగకుండా సీసీ కెమెరాస్ ఉండడం వల్ల, టెక్నాలజీ వాడడం వల్ల మనకు టైమింగ్ సేవ్ అవుతుంది. అలాగే ఈ గిద్దలూరు పట్టణంలో ఒక మంచి వాతావరణాన్ని మనం తీసుకొని రావచ్చు. క్రైమ్ ఫ్రీ టౌన్గా దీన్ని మనము చేసుకోవచ్చు. ట్రాఫిక్ ఈ 2-3 ఇష్యూస్ ఉన్నాయి, విల్ కాన్సన్ట్రేట్ ఇట్. ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ డొనేట్ జనరస్లీ ద సీసీ కెమెరాస్ ఫర్ ఎవర్ సేఫ్టీ అండ్ ఎవర్ టైమ్ సేఫ్టీ. పోలీస్ క్వార్టర్స్ బాగా డ్యామేజ్ కండిషన్లో ఉన్నాయి. ఇంకా ఇవి నివాస లివింగ్ కండిషన్స్ పనికిరానటువంటి స్టేజ్లో ఉన్నాయి కాబట్టి వాటిని ఇంకా కొత్తగా ఇప్పట్లో ప్రపోజల్ ఏం లేదు. బట్ వాటిని డెమాలిష్ చేసి టెంపరీగా హోమ్ గార్డ్స్ వాళ్ళు ఉంటున్నారు. కొన్ని రోజుల తర్వాత ఈ మరీ కండిషన్ డ్యామేజ్ అయితే వాటిని తీసేయాల్సిన పరిస్థితి ఉంటుంది. బట్ ప్రజెంట్ అయితే మనం ఇమ్మీడియట్లీ చేసేది ఏం లేదు. ప్రపంచ క్యాన్సర్ డే సందర్భంగా ఈ నెల 4వ తేదీన డీజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నగరంలోని పీఏజీ కళ్యాణ మండపంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని, ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు. ఎంఎన్ఆర్ క్యాన్సర్ సెంటర్, చైతన్య కార్డియాక్ సెంటర్, స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈ ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 4వ తేదీ మంగళవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వైద్య శిబిరం నిర్వహించి ఉచితంగా వైద్య పరీక్షలు, మందులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. బీపీ, షుగర్, ఈసీజీ, ఎకో పరీక్షలు కూడా ఉచితంగా నిర్వహిస్తామన్నారు. రేపు వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఎక్కువ మందికి ఇప్పుడు అనుకోకుండా క్యాన్సర్ వ్యాధి ఎక్కువ జరుగుతూ ఉంది. దానికోసం అని చెప్పేసి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదని రేపు ఫ్రీ మెడికల్ క్యాంప్ పెట్టాం. తప్పకుండా కూడా అందరూ కూడా ఫ్రీ మెడికల్ క్యాంప్లో మీకు దానికి సంబంధించిన అన్నీ కూడా టెస్టులు ఉంటాయి. అందరూ కూడా పాల్పంచుకోవాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాం. అది కూడా
పిహెచ్సిలో మన పాటిపల్ల గోపాలస్వామి కళ్యాణ మండపంలో పొద్దున మార్నింగ్ 9:30, 10 కల్లా స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ దాకా ఉంటారు, డాక్టర్స్ అంతా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టౌన్లో ఉండే వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు అందరూ వచ్చి దాంట్లో ఫ్రీగా అన్ని టెస్టులు చేస్తారు కాబట్టి, రిపోర్ట్స్ ఇస్తారు కాబట్టి అన్ని టెస్టులు చేయించుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. సంతపేట సాయిబాబా మందిరంలో వసంత పంచమి సందర్భంగా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని జరిపించారు. అక్షరాభ్యాసం జరిపించుకునే చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొని పూజా క్రతువును జరిపించారు. మందిరంలో కొలువైన నాగలక్ష్మి అమ్మవారి సన్నిధిలోని సరస్వతీమాత విగ్రహానికి ప్రత్యేకంగా పూజాధికాలు జరిపించారు. అక్షరాభ్యాసం జరిపించుకునే బాలబాలికలతో తల్లిదండ్రులు మందిరం చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శాస్త్రోక్తంగా బియ్యంలో అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో సాయిబాబా మందిర నిర్వాహకులు అళహరి చెంచలరావు పర్యవేక్షించారు. दुर्गां देवीं शरणमहं प्रपद्ये पृथ्वी बहुलान गुर्वे भवा सौकायतनया हमानमुक्रमग्निगं भवेम परमास्तदस्तादो सन विष्णुवीं लोकजमादयन्ता మా అందరు చెప్పండమ్మా అన్నయ్య వ్యవసాయం రాసిన తర్వాత కింద సిద్ధం 3 సార్లు చెప్పండి. ఓం నమః శివాయ. ఒంగోలు సంతపేట షిరిడి సాయిబాబా మందిర ప్రాంగణంలో వెలిసినటువంటి సరస్వతి అమ్మవారి దగ్గర మన భాషల్లో ఏ విధంగా అయితే అక్షరాభ్యాసాలు చేస్తారో అదేవిధంగా కొన్ని వందల మంది పిల్లలతో వాళ్ళ తల్లిదండ్రులంతా వచ్చి ఈ వసంత పంచమి సందర్భంగా అక్షరాభ్యాసాలు నిర్వహించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా పిల్లలకి బాగా విద్య అభ్యసించాలని, ఆ తల్లి యొక్క అనుగ్రహం ఉండాలని ప్రతి సంవత్సరం వచ్చేటువంటి కార్యక్రమాన్ని మనం విశేషంగా ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఆ తల్లి యొక్క ఆశీస్సులో ఉండి బాగా పెద్ద చదువులు చదువుకొని మన గ్రామానికే కాదు దేశానికి కూడా ఉత్తమమైన పౌరులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల్ని ఈ విధంగా తీసుకొచ్చి అక్షరాభ్యాసం చేయించుకోవడం సనాతన ధర్మంలో ఇది ఒక భాగంగా ఉంది. అనాథన కాలంలో అయితే మనల్ని పిల్లల్ని తీసుకెళ్లి స్కూల్లో డైరెక్ట్ చేసేవాళ్ళు, కానీ ఇవాళ బాగా విస్తృతంగా ఈ యొక్క విద్య అభ్యసించేటువంటి విద్యార్థులందరికీ కూడా తల్లిదండ్రులు ఒక ఉత్సాహంగా ఈరోజు ఈ వసంత పంచమి సందర్భంగా సరస్వతీదేవి అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలి మా బిడ్డలకి అని చెప్పేసి ఈ గొప్ప కార్యక్రమాన్ని ఇవాళ సంతపేట షిరిడి సాయిబాబా మందిర ప్రాంగణంలో వెలిసినటువంటి శ్రీ సరస్వతి అమ్మవారి ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీ పిల్లలు ఇవాళ వసంత పంచమి సందర్భంగా వచ్చారు, కానీ ప్రతిసారి కూడా వచ్చినప్పుడల్లా కూడా సరస్వతి అమ్మవారిని దర్శించుకొని భక్తులు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పాత్రలు కావాల్సిందిగా కోరుతూ మీ అందరికీ కూడా శుభాశీస్సులు అందిస్తూ ఉన్నాం. క్యాన్సర్ గురించి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని హెచ్సిఎంఎన్ఆర్ క్యాన్సర్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ నారు రమణారెడ్డి అన్నారు. ప్రతిరోజు వ్యాయామం చేయడం ద్వారా, ఆరోగ్యకరమైన మంచి ఆహారాన్ని తీసుకోవడం ద్వారా క్యాన్సర్ రాకుండా నివారించవచ్చునన్నారు. ప్రపంచ వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా క్యాన్సర్పై అవగాహన కల్పించారు. WHO ఫిబ్రవరి 4వ తేదీన వరల్డ్ క్యాన్సర్ డే నిర్వహిస్తూ ప్రతి సంవత్సరం ఒక థీమ్పై అవగాహన కల్పిస్తుందని, ఈ సంవత్సరం యునైటెడ్ బై యూనిక్ అనే అంశం మీద అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 2024 నాటి లెక్కల ప్రకారం ప్రతి సంవత్సరం 20 లక్షల కొత్తగా క్యాన్సర్ కేసులు వస్తున్నాయని, దీనికి ముఖ్యంగా భారతదేశంలో అవగాహన లోపంతో 40 నుంచి 50% మంది చనిపోతున్నట్లు తెలిపారు. దీనికి ప్రధాన కారణం నిరక్షరాస్యత, అవగాహన లోపం అన్నారు. మగవారిలో నోటికి, గొంతుకు, ఊపిరితిత్తులకు, ఆడవారికి రొమ్ము, గర్భాశయ ముఖద్వారానికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందన్నారు. స్మోకింగ్, ఆల్కహాల్, డైట్లో మార్పులు, నూతన లైఫ్ స్టైల్ కారణంగా క్యాన్సర్ బారిన పడుతున్నట్లు తెలిపారు. ఆకలి తగ్గడం, బరువు తగ్గడం, శరీరంలో ఎక్కడైనా గడ్డలు గుర్తించినట్లయితే క్యాన్సర్ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలన్నారు.
అలానే కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్ ఉన్నట్లయితే వారి తాలూకు వారు తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. మొదటి 2 దశల్లో గుర్తిస్తే క్యాన్సర్ నివారించవచ్చునన్నారు. ప్రతి నెల మొదటి శనివారం ఫ్రీగా క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తున్నామని, 3వ ఆదివారం ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ వాకింగ్ చేయడం, లైఫ్ స్టైల్ మార్చుకోవడం ద్వారా క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చునని ఎంఎన్ఆర్ క్యాన్సర్ సెంటర్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ నారు రమణారెడ్డి తెలిపారు. సో ప్రతి సంవత్సరము ఈ WHO మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను ఈ క్యాన్సర్ పైన అవగాహన కల్పించడానికి February 4th ఏదో ఒక డిఫరెంట్ థీమ్ తోటి వస్తుంది ప్రతి ఇయర్. సో ఈ ఇయర్ అయితే మనం ఇక్కడ మెన్షన్ చేసుకున్నట్టు సో యునైటెడ్ బై యూనిక్ ఈ థీమ్ తోటి మనకు ఈ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ని ఈ ఇయర్ మనము ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో ఈ భాగంగా మన SCGMNR క్యాన్సర్ హాస్పిటల్ సో రేపు మార్నింగ్ కూడా అంటే మనకి February 4th సో ఈ క్యాన్సర్ అవేర్ తోటి మనం కొన్ని కాంటాక్ట్స్ మిగతా వాళ్ళతో మాట్లాడించడం కానీ, అదేవిధంగా కొన్ని స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఇలాంటి కండక్ట్ చేయటము, కొన్ని క్యాన్సర్ ఎర్లీగా కనుక్కోవడానికి ఎటువంటి మనకు స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, క్యాన్సర్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఫ్యామిలీలో ఎవరికైనా క్యాన్సర్ కైనా ఉన్నట్లయితే దానికి మనం ముందే ఎప్పుడు స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ మొదలు పెట్టుకోవాలి, ఎటువంటి జెనెటిక్ టెస్ట్ చేయించుకోవాలి, ఇలాంటి వాటిపైన అవగాహన కల్పించడం జరుగుతుంది. సో మనం రీసెంట్గా స్టాటిస్టిక్స్ కానీ తీసుకున్నట్లయితే అంటే 2024 ఆ టైంకల్లా ప్రతి సంవత్సరం ఇండియాలో దాదాపు 20 lakh న్యూ కేసెస్ డయాగ్నోస్ అవుతున్నాయి. అంటే 20 లక్షల కొత్త కేసులు క్యాన్సర్ బారిన పడుతున్నారు. సో వీరిలో దాదాపు ఒక 50% ఆఫ్ ద పేషెంట్స్ 40 to 50% ఆఫ్ ద పేషెంట్స్ అంటే దాదాపు ఒక 8 to 9 lakhs పేషెంట్స్ మనకి ఈ క్యాన్సర్ బారిన పడిపోయిన చనిపోతున్నారు. సో దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఒకటి మన ఇండియాలో ఈ వచ్చే క్యాన్సర్ పేషెంట్స్ అవగాహన లేకపోవటం వల్ల కానీ, అంటే మనకున్న లిటరసీ రేట్ తక్కువ ఉండటం వల్ల కానీ, తర్వాత ఈ సోషల్ ఫ్యాక్టర్స్ వల్ల అంటే ఈ క్యాన్సర్ అంటే భయంతో కూడా మనకు ఎర్లీ స్టేజెస్లో అప్రోచ్ కాకపోవటం వల్ల చాలామంది పేషెంట్స్ స్టేజ్ 3 and 4లో ప్రజెంట్ అవుతున్నారు. సో దీనివల్ల ఏంటంటే ఈ క్యాన్సర్ వలన చనిపోయే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మిగతా కంట్రీస్ అమెరికా, UK ఇలాంటి కంట్రీస్తో పోల్చుకుంటే మన ఇండియాలో ఈ క్యాన్సర్ బారిన పడిపోయి చనిపోయే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. సో దీనికి ఈ ప్రధాన కారణాలు ఏంటంటే మనం ఒకటి ఇందాక చెప్పుకున్నట్టు లిటరసీ రేట్ తక్కువ ఉండటం కానీ, ఈ స్క్రీనింగ్ అంటే భయం ఉండటం కానీ, స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ కూడా అంత ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయకపోవటం వల్ల మనకి ఈ క్యాన్సర్ కేసెస్ అనేది చాలా లేట్ స్టేజ్లో డయాగ్నోస్ అవుతుంది. సో మన ఇండియాలో చూసుకున్నట్లయితే మగవారిలో కామన్గా వచ్చే క్యాన్సర్స్ ఒకటి వచ్చేసి నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్ అంటే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అంటాం. ఇది ఎక్కువ భాగము మగవారిలో చూస్తూ ఉంటాము. తర్వాత ఊపిరితిత్తుల క్యాన్సరు, అదేవిధంగా నెక్స్ట్ పేగు అంటే స్టమక్ క్యాన్సర్ కావచ్చు, కోలోరెక్టల్ క్యాన్సర్స్, ఇవి మనం మగవారిలో చాలా కామన్గా చూస్తున్నాము. సో ఈ క్యాన్సర్స్కి మెయిన్ ఏంటంటే మగవారిలో ఒకటి స్మోకింగ్, ఆల్కహాల్. సో ఇవి 2 ప్రధాన కారణాలండి. ఈ 2 కాంబినేషన్ ఏదైతే ఉందో అంటే స్మోకింగ్, ఆల్కహాల్ డెడ్లీ కాంబినేషన్. ఇవి 2 బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నట్లయితే మనకు వచ్చే క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వీరిలో. సో మన ఈ ప్రకాశం డిస్ట్రిక్ట్లో కూడా చాలా ఫ్రీక్వెంట్గా నోటి క్యాన్సర్స్, ఊపిరితిత్తుల క్యాన్సరు, అదేవిధంగా ఈసోఫేజియల్ క్యాన్సరు, ఈ పొగాకు రిలేటెడ్గా వచ్చే వాళ్ళలో చాలా ఎక్కువ మనం చూస్తూ ఉన్నాము. అదే ఆడవాళ్ళు తీసుకున్నట్లయితే ప్రధానంగా రొమ్ము క్యాన్సరు, తర్వాత గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్, ఇవి 2 చాలా ఎక్కువగా డయాగ్నోస్ అవుతున్నాయి రీసెంట్గా. ఈవెన్ రొమ్ము క్యాన్సర్ మనము 30 yearsలో కూడా చాలా పేషెంట్స్కి మనం చూస్తూ ఉన్నాము, ఆపరేషన్స్ కూడా చేస్తూ ఉన్నాము. సో దీని ప్రధాన కారణాలు ఏంటంటే ఆడవారిలో ఒకటి మన డైటరీ హ్యాబిట్స్ చేంజ్ అయినాయి. సో ఇంతకుముందు మనం తీసుకునే డైట్కి ఇప్పుడు మనం తీసుకునే డైట్లు ఏంటంటే ఎక్కువ స్టోర్డ్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్. సో వీటి వల్ల మనకి ఈ క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరుగుతూ ఉంది. అదేవిధంగా లైఫ్ స్టైల్ అంటే మనం ఎక్కువగా ఇంతకుముందులాగా డైలీ వాకింగ్ ఇలాంటివి లేకపోవడం, అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్, మనం కూర్చొని కంప్యూటర్ ముందు కూర్చొని చేసే జాబ్స్ ఇవి పెరగటం వల్ల కూడా ఈ ఆడవాళ్ళు మనం ప్రధానంగా ఎక్కువగా క్యాన్సర్ చూస్తున్నాం. అదేవిధంగా కొన్ని మెట్రోపాలిటన్ సిటీస్లో ఈ స్మోకింగ్, ఆల్కహాల్ కూడా ఫీమేల్స్లో కూడా పెరగటం వల్ల కూడా మనము ఈ క్యాన్సర్స్ని చాలా ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉన్నాము. సో వాళ్ళే మంత్లీ వన్స్ పీరియడ్స్ వచ్చిన తర్వాత 10th day అట్లా వాళ్ళ రొమ్ములను ఎలా తనిఖీ చేసుకోవాలి ఇలాంటిపైన అవగాహన కల్పిస్తాము. సో వాళ్ళ మంత్లీ వన్స్ చెక్ చేసుకొని ఏదైనా తేడా ఉన్నట్లయితే ఇమ్మీడియట్గా మనకు నియర్ బైన డాక్టర్ని అప్రోచ్ అయినట్లయితే వాళ్ళు ఆ గడ్డ ఏం గడ్డ నిర్ధారించడానికి అవకాశం ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, మనము మెయిన్ రొమ్ములు వచ్చే ప్రతి గడ్డ క్యాన్సర్ గడ్డ కాదు. ఎందుకంటే మనకు 40 సంవత్సరాలు ఆ ఏజ్ లోపల వచ్చే గడ్డలు చాలా వరకు ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల ఈ పైబెడినోమాస్ అని ఇలాంటి పైబెడినోసిస్ అని ఇలాంటి కండిషన్స్ ఎక్కువ వస్తాయి అనమాట. లేదా బ్రెస్ట్లో సిస్టులు రావడం కానీ, సో ఇలాంటివి చాలా ఫ్రీక్వెంట్గా వస్తాయి. 40 years దాటిన తర్వాత ఉండే గడ్డలలో క్యాన్సర్ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో దీన్ని మనం సింపుల్గా ఏంటంటే ఒక ఎక్స్రే, మన ఊపిరితిత్తులకు ఎలాగైతే ఎక్స్రే తీస్తామో అలాగే మ్యామోగ్రఫీ అని ఉంటుంది.
సో ఈ మ్యామోగ్రఫీ చేసినట్లయితే మనము ఈ రొమ్ము క్యాన్సర్ని అది గడ్డను మనం అదిలో క్యాన్సర్ లాగా ఉందా లేకపోతే ఎలా ఉంది దాన్ని బట్టి ఒక గ్రేడింగ్ ఇస్తారు. సో మనం దాన్ని కనుక్కోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా చిన్న నీడిల్ టెస్ట్ అండి. సో చాలా మందిలో అపోహ ఏంటంటే నీడిల్ టెస్ట్ చేస్తే క్యాన్సర్ స్ప్రెడ్ అయిపోతుందని అపోహ ఉంటుంది. అసలు దానివల్ల 80% స్ప్రెడ్ కాదండి. అది వెరీ సింపుల్ టెస్ట్. మనం ఓపీ బేసిస్లో కూడా చేస్తాము. దాన్ని ట్రూ కట్ బయాప్సీ అంటాం, అంటే కోర్ నీడిల్ బయాప్సీ. సో ఈ బయాప్సీలో మనము ఇంకా మైక్రోస్కోప్లో చూసి ఆ గడ్డ క్యాన్సర్ గడ్డ కాదని నిర్ధారించుకుంటాం. సో అది మామూలు గడ్డ అనుకోండి, వెరీ సింపుల్ ప్రొసీజర్, జస్ట్ డే కేర్లోనే మనము ఆ గడ్డ వరకు రిమూవ్ చేసి పంపిస్తాము. అలా కాకుండా ఏదైనా క్యాన్సర్ లాగా ఉంటే దాన్ని ఫర్దర్ వర్కప్ చేస్తాం. అంటే అది ఏ స్టేజ్లో ఉందో మనం చూసుకున్న తర్వాత ఆ స్టేజ్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకి పేషెంట్స్కి ఎర్లీ స్టేజ్ వచ్చినట్లయితే స్టేజ్ 1, 2లో అంటే 4 సెంటీమీటర్ గడ్డ సైజ్ తక్కువ కంటే ఇంత ముందుగా రూమ్ అంతా తీయకుండా ఓన్లీ కన్జర్వేషన్, జస్ట్ ఏదైతే మనకు క్యాన్సర్ వచ్చిందో రూమ్లో అందులో కొంత భాగం మాత్రమే తీసి ఈవెన్ మనము రూమ్ అంతా తీయకుండా ఈ కన్జర్వేటివ్ అప్రోచెస్లో కూడా మనం చేస్తాం. దీన్ని ఆర్గాన్ ప్రిజర్వేషన్ అంటాము. సో ఇప్పుడు మనం చాలా ఫ్రీక్వెంట్గా ప్రతి క్యాన్సర్కి అంటే ఒక రొమ్ము క్యాన్సర్ అనే కాదండి, ఒకవేళ మనకి వేరే ఆర్గాన్స్లో ఎక్కడొచ్చినా కూడా ఇప్పుడు కిడ్నీ క్యాన్సర్ వచ్చింది అనుకోండి, కిడ్నీ మొత్తం తీయటంలా జస్ట్ మనము పార్షియల్ నెఫ్రెక్టమ్ అంటాం. సో ఏదైతే ఉందో దాని గడ్డతో పాటు 1 సెంటీమీటర్ అంత నార్మల్ ఏరియా తీసి మిగతా కిడ్నీ ఫంక్షన్ ప్రిజర్వ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏదైనా బోన్ క్యాన్సర్ అనుకోండి, ఇంతకుముందు ఏంటంటే మన కాలు అంతవరకు తీసేవాళ్ళం, అలా తీయటం లేదు. సో ఆ బోన్ని ఎంతైతే ఉందో ఎఫెక్ట్ అయిందో ఆ పార్ట్ తీసేసి దాని ప్లేస్లో మనం ఏదైనా ప్రాసెస్ చేసేసి సో మనం లింబు వాళ్ళకంటే నార్మల్గా నడవడానికి కూడా అవకాశం కల్పిస్తా ఉన్నాం. సో ఇట్లా మనం ప్రతి దగ్గర కూడా ఆర్గాన్ని ప్రిజర్వ్ చేసుకుంటూ ఇంత ముందులాగా రాడికల్ అప్రోచెస్ అనేది కాకుండా కన్జర్వేటివ్ అప్రోచెస్లో మనం పేషెంట్ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సో ఇంతకుముందు మనం చెప్పినట్టు ఏదైతే ట్రీట్మెంట్ ఉందో అవన్నీ కూడా మనకు ఇక్కడ హెచ్సిజి క్యాన్సర్ హాస్పిటల్లో అవైలబిలిటీ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు ఆరోగ్యశ్రీ కానీ ఇన్సూరెన్స్ కానీ ఇలాంటి వాటి ద్వారా మీరు అప్రోచ్ అయ్యి కూడా మన దగ్గర ఫ్రీగా ట్రీట్మెంట్ తీసుకోవడానికి. గుంటూరు రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన A to Z మల్టీ కార్ గ్యారేజ్ ను ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ప్రారంభించారు. అమీర్ అల్తాఫ్ లా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన A to Z మల్టీ కార్ గ్యారేజీ మంచి లాభాలతో అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ఒంగోలులో పెరుగుతున్న జనాభాతో పాటు 4 వీలర్స్ కూడా బాగా పెరుగుతున్నాయని, సరైన మెయింటెనెన్స్ కష్టతరమవుతున్న ఈ రోజుల్లో A to Z మల్టీ కార్ గ్యారేజ్ వారు మంచి సర్వీసును అందజేసేందుకు కార్ గ్యారేజీ పెట్టడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, సింగరాజు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఇద్దరు కూడా A to Z మల్టీ కార్ గ్యారేజీ ఇక్కడ ఈరోజు ఓపెన్ చేసుకున్నాం. ఈరోజు చాలా మంచి రోజు ఈ గుంటూరు రోడ్లో ఒక మంచి ప్లేస్లో, అదేవిధంగా ఈ సర్వీస్ పాయింట్ కూడా చాలా పెద్దదిగా వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఒంగోలులో ఈ కార్ సర్వీస్ పాయింట్ పెట్టారు. దీంట్లో కారు రెంటల్ ఉన్న, పెయింటింగ్స్ ఉన్నాయి, టింకరింగ్ ఉంది, అదేవిధంగా వాషింగ్ ఉంది. అన్నీ కూడా కారుకు సంబంధించిందంతా కూడా ఏ అయితే రిపేర్స్ ఉన్నాయో అవి చేయడానికి ఈరోజు ఈ గ్యారేజ్ పెట్టారు. వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో ఆల్రెడీ ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఈరోజు మన ఊళ్ళో పెట్టుకోవటం చాలా సంతోషం. కాబట్టి ఏదైతే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు మన షబీర్ ఈ షోరూమ్ పెట్టారో వాళ్ళకి ఆ భగవంతుడి ఆశీస్సులతో సక్సెస్ఫుల్గా జరగాలి, మంచి బిజినెస్ కూడా వచ్చే విధంగా, కస్టమర్స్ని కూడా వాళ్ళు కూడా సాటిస్ఫై చేసే విధంగా, మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకునే విధంగా కూడా ఆ భగవంతుడి ఆశీస్సులు ఉంటుంది. కష్టపడి పనిచేసే మనస్తత్వం షబీర్కి ఉంది. కాబట్టి అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఆ భగవంతుడి ఆశీస్సులతో ఆయన వ్యాపారం మంచిగా జరగాలని కోరుకుంటూ, ఒంగోలులో ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మనం ఎక్కడో పోకుండా మంచి వాతావరణం ఉండే మొదటిగా వారిని కూడా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈ రోజున ఒంగోలు నగరంలో జనాభా పెరుగుతున్నారు. ఒకప్పుడు అందరి ఇళ్లలో 2 వీలర్స్ ఉండేవి, కానీ ఈరోజు ప్రతి ఇంట్లో ఎక్కడ చూసినా కార్లు వాడే వాళ్ళకి సంఖ్య కూడా రోజు రోజుకి పెరిగిపోయింది. మరి కార్లు వాటితో పాటు గ్యారేజీలు కూడా ఎక్కువ, రకరకాల గ్యారేజీలు కూడా రావడం జరిగిందండి. అయితే ఇక్కడ మన గుంటూరు రోడ్లో చాలా విశాలమైన ప్లేస్లో వీళ్ళు పెట్టడము, మరి అల్తాఫ్, షబ్బీరు
వాళ్ళని కూడా మనం అభినందించాలి. ఎందుకంటే యూత్ ఈరోజు ఎవరి మీదనూ ఆధారపడకుండా, గవర్నమెంట్ ఉద్యోగాల మీద ఆధారపడకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా మరి సొంతంగా ఒక గ్యారేజీని స్టార్ట్ చేసి దాంతోపాటు 10 మందికి ఉద్యోగం ఇచ్చే విధంగా మరి వాళ్ళు ఎదిగారు. కాబట్టి మరి వాళ్ళు ఖచ్చితంగా మనం ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. మరి మనకి తక్కువ రేట్లో అందరికి అందుబాటులో ఉండే రేట్లోనూ అలాగే మంచి క్వాలిటీ సర్వీస్ని కూడా వాళ్ళు ఇవ్వబోతున్నారు. కాబట్టి మనమందరం వారిని అభినందించి అందరూ కూడా మరి మా నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ఎవరికైనా వెహికల్స్ ఉండే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి వీరి యొక్క సేవల్ని యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా. కారుకు సంబంధించి డెంటింగ్, పెయింటింగ్, ఎలక్ట్రికల్, కీ ప్రోగ్రామింగ్ అన్ని వర్క్ జరగబడను. అన్ని కంపెనీ వాళ్ళ చేత బాగా ఇది పొందిన వాళ్ళ చేత మెకానికల్ని వాళ్ళందరినీ అరేంజ్ చేసాము. ప్రతి బ్రాండ్ ఏ బ్రాండ్ కార్లు అయినా కానీ జరుగుతాయి. అందరూ దీన్ని సద్వినియోగపరచుకోవాలని. వసంత పంచమి సందర్భంగా సరస్వతి శిశు మందిరంలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని జరిపించారు. వేదాలకు అధినేత్రి అయిన గాయత్రి పంచకుండి మహాయజ్ఞాన్ని జరిపించారు. అక్షరాభ్యాసం జరిపించుకునే చిన్నారుల తల్లిదండ్రులు యాగ క్రతువులో పాల్గొని పూజా క్రతువును జరిపించారు. అనంతరం చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. చిన్నారులకు పలక, బలపం, పూజా సామగ్రి అందజేశారు. కార్యక్రమంలో సరస్వతి శిశు మందిర్ సమితి కార్యదర్శి రావులపల్లి తిరుపతయ్య, ప్రబంధకారిణి పులివర్తి మాలకొండయ్య, మాజీ జిల్లా అధ్యక్షులు జిల్లెళ్లమూడి నాగేశ్వరరావు, ప్రధానోపాధ్యాయుని వేంపాటి రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రేపటి నుంచి ఒక నెల రోజులు పిల్లకాయలకి మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు వాటి గురించి చెబుతూ మన యొక్క సంస్కృతి సాంప్రదాయాల గురించి వాళ్ళు నిర్వహించిన కార్యక్రమాలు కూడా అన్నీ ఇక్కడ ఒక నెల రోజులు చెబుతారు అందరికీ. వచ్చే దాంట్లో చేరదలుచుకున్నటువంటి వాళ్ళు ఒక 1000 రూపాయలు ఫీజు చెల్లించి ఒక నెల రోజులు 1 గంట 10 నుంచి 11 గంటల వరకు ప్రతిరోజు కూడా 10 గంటల నుంచి 11 గంటల వరకు మీ పిల్లకాయలకి ఇక్కడ అన్ని కార్యక్రమాలు నేర్పిస్తారు. దానికి రావాల్సింది. తర్వాత చదువుకి చాలా విలువ ఉంది ఈ రోజుల్లో. సో అందరు పేరెంట్స్ కొంచెం మీ డేలో మీ ఉన్న బిజీ స్కెడ్యూల్లో ఒక 2 గంటలు మావి కావు మా పిల్లలకు కేటాయించాలి అని అనుకొని ఓపికగా ప్రశాంతంగా హోమాన్ని చేయించుకోండి. చాలా ప్రశాంతంగా జరుగుతుంది. మా పాఠశాలకు ఉన్న గొప్పతనం ఏంటంటే ఇదే, మేము అంటే మా కార్యక్రమం అన్నమాట. మీరు మా ఇంటికి వచ్చారు, ఇప్పుడు మీరు మా అతిథులు. మీ అందరినీ సంతోషంగా ప్రశాంతంగా పూజ జరిపించి కడుపు నిండా భోజనం పెట్టి పంపించేస్తాము. కావాలంటే ఉండొచ్చు, మళ్ళీ మీ పిల్లల్ని ఇక్కడే చేర్పించవచ్చు, ఇక్కడే చదివించుకోవచ్చు. 16 సంస్కారాలని సమాజంలోకి వెళ్ళాలని చెప్పి గురువు గారి యొక్క ఆదేశాల మేరకు అనేక పుస్తకాలు రచించారు. తెలుగు, హిందీ, ఇంగ్లీషు వారి యొక్క మూడింటిని అవలంబించి అన్ని భాషల్లో ప్రజలకి అందుబాటులో ఉన్నాయి మనకు తెలియజేసి ఆ పెద్దల సమక్షంలో ఈరోజు ఆ అమ్మవారి కటాక్షము మీ శిశువులందరి మీద ఉండాలి, పిల్లలందరూ అభివృద్ధి చెందాలని ఆకాంక్షతో పెద్దలందరూ సంకల్పం చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామండి. మన యొక్క పూర్వ జన్మ సుకృతం ఉంటేనే ఈ కార్యక్రమంలో మనం పాల్గొంటాం. వసంత పంచమి సందర్భంగా ఒంగోలు పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో సరస్వతీ మాతకు పూజలు జరిపించారు. ముందుగా సరస్వతీ మాత విగ్రహానికి అలంకరణ చేసిన అనంతరం పూజలు చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుని ఎం రాధిక మాట్లాడుతూ సరస్వతీ మాత జ్ఞానానికి ప్రతిరూపమని, అట్టి జ్ఞానాన్ని సముపార్జించుకోవడం కోసం విద్యార్థులు ఏకాగ్రతతో విద్యను అభ్యసించాలని అన్నారు. కేవలం విగ్రహానికి పూజ చేసినంత మాత్రం చదువు రాదని సరస్వతీ మాతను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి విద్యార్థి ఏకాగ్రతతో చదువుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం స్టాలిన్, నాగమణి, శ్రీలక్ష్మి, అరుణశ్రీ, లక్ష్మీనారాయణ, పివి నారాయణ, డి రామయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం మా పాఠశాలలో పిల్లలందరూ వసంత పంచమి వేడుకల్లో సరస్వతి మాత జన్మదినాన్ని చాలా అత్యద్భుతంగా జరుపుకుంటారు. పుస్తకాలన్నీ అమ్మవారి దగ్గర పెట్టి
పిల్లలంతా ఈరోజు పూజ చేయడం జరిగింది. పిల్లల్లో జ్ఞానానికి విద్యకు అధిదేవత అయినటువంటి సరస్వతి అమ్మవారి కృపా కటాక్షాల కోసం పిల్లలంతా ఈరోజు భక్తి శ్రద్ధలతో క్రమశిక్షణతో అమ్మవారిని కొలవటం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం పాఠశాలలో అన్ని మతాల పండుగలతో పాటుగా ఇది అత్యంత ముఖ్యమైన పండుగ, విద్యకు సంబంధించింది కాబట్టి చాలా భక్తి శ్రద్ధలతో జరుపుకోవటం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అందరు ఉపాధ్యాయులు పిల్లలు చాలా చక్కగా శ్రద్ధగా పాల్గొన్నారు. శ్రీ పంచమి వసంత పంచమి యొక్క శుభాకాంక్షలు. ఈరోజు మాత సరస్వతీదేవి ఆవిర్భవించినటువంటి రోజు, జ్ఞానం పంచేటువంటి మాత అయినందువలన పిల్లలందరికీ విద్యార్థులందరికీ కూడా మంచి జ్ఞానం రావాలనేటువంటి ఆకాంక్షతోటి మా పాఠశాల హెచ్ఎం గారు ఈరోజు ఇక్కడ సరస్వతి మాత యొక్క పుట్టినరోజు అంటే వసంత పంచమి ఉత్సవాన్ని ఎంతో వైభవోపేతంగా జరుపుతున్నారు. అందరికీ కూడా ఆ తల్లి యొక్క కరుణ కటాక్షాలు ఉండాలని, జ్ఞానం రావాలని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు. పంచమి మరియు శ్రీ పంచమి సందర్భముగా మా పాఠశాలలో వేంచేసి ఉన్న సరస్వతీ మాత విగ్రహ ప్రాంగణములో ఈరోజు విద్యార్థులు అందరి చేత సరస్వతీ మాతకి పూజాధికారులు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భముగా ప్రతి విద్యార్థి 10వ తరగతి విద్యార్థులతో పాటు ప్రతి విద్యార్థికి ఆ సరస్వతీ మాత విద్యా కరుణా కటాక్షాలు ప్రసాదించాలని 10వ తరగతి విద్యార్థులందరినీ కృతార్థులు చేసి మరి ఈ పాఠశాలకి మంచి వైభవం తేవాలని మా సరస్వతి మాతని అందరూ కూడా ఉపాధ్యాయులు నాటి స్టాఫ్ విద్యార్థులు అందరూ కూడా ఆ సరస్వతి మాతని వేడుకుంటూ ఈరోజు వసంత పంచమిని సరస్వతి మాతకి మరి ప్రార్థనగా మలచడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులందరికీ మరొక్కసారి శ్రీ సరస్వతీ మాత కరుణా కటాక్ష వీక్షణాలు ప్రసరించాలని, ఆ సరస్వతీ మాత దయతో కరుణతో విద్యార్థులందరూ కృతార్థులు కావాలని ఈ సందర్భంగా ఆ అమ్మవారిని వేడుకుంటున్నాం. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరామ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో కొమరోలు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ డి భాగ్యలక్ష్మి క్యాలెండర్ డైరీను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంఘ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్లు షేక్ జమాల్ వలీ, మంద ప్రవీణ్ కుమార్, విఆర్ఓలు రమణారావు, పాండు, రమణ, హనీషా, రాజేశ్వరి, జూనియర్ అసిస్టెంట్ రంగనాయకులు దేవనాయక్, సర్వేయర్లు సముద్రాల సోమశేఖర్, షేక్ సుభాన్ భాషా, మనీషా, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం కోశాధికారిగా చెన్నుపల్లి శ్రీనివాసాచారి నియామకం సందర్భంగా ఆయన కార్యాలయంలో విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు కలిసి ఘనంగా సత్కరించారు. నాయకులు తోగరచీటి కొండాచారి మాట్లాడుతూ శ్రీనివాసాచారి పదవుల కోసం ఎప్పుడూ పనిచేయలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘ కోశాధికారిగా ఒక బాధ్యతను మా మీద నమ్మకంతో ఉంచిన రాష్ట్ర అధ్యక్షులు చేవూరు రామస్వామి గారికి, ప్రధాన కార్యదర్శి ఫిరంగి చంద్రశేఖరాచారి గారికి, రాష్ట్ర నాయకులందరికీ ముందుగా వారికి కృతజ్ఞతలు. అదేవిధంగా మండల స్థాయి నుంచి జిల్లా రాష్ట్ర స్థాయికి మా సేవలను గుర్తించడంలో నాతో పాటు అద్దంకి ప్రాంతంలో విశ్వబ్రాహ్మణ సంఘీయులందరూ నా వెనువెంట ఉండి మేము చేస్తున్న కార్యక్రమాలకి ప్రోత్సహిస్తున్న పెద్దలందరూ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి అద్దంకి అధ్యక్షుడు బ్రహ్మానందం గారు, జిల్లా కార్యదర్శి కుంజూరు సీతారామయ్య గారు, జిల్లా యువజన నాయకులు మన జనార్దనాచారి, స్థానిక నాయకులు కొండాచారి గారు, చిరంజీవి, పొప్పూడి వీరప్పయ్య, అద్దంకి కార్యదర్శి ఏలూరు వీరబ్రహ్మాచారి, మా మిత్రులు జాగర్లమూడి శ్రీనివాసరావు, సునందరావు, కార్పెంటర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మా అన్నగారు చెన్నుపల్లి కోట్లింగాచారి గారు, ఇంకా ఇక్కడికి రాని మా మిత్రులు శ్రేయోభిలాషులు అందరికీ పేరు పేరున ముందుగా వారందరికీ కూడా ఈ పదవిని వారికి అంకితం చేస్తూ ఉన్నాం. శ్రీ సత్య న్యూస్ లో నేటి మాట. అందమైన పుష్పం తోటకు ఎంత అందం తెస్తుందో మంచి మిత్రుడు ఉండడం జీవితానికి అంతే అందం. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తుండండి శ్రీ సత్య న్యూస్.